ప్రభువునందు ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. ఈరోజు భారతదేశమంతా రిపబ్లిక్ డే సంబరాలు జరుపుకుంటూ ఉండగా, భారతీయ క్రైస్తవులంగా మనం కూడా మన దేశంలో మంచి పౌరులంగా ఉంటూ మన దేశ అభ్యున్నతికి మనం పాటుపడుతూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగవలసిన అవసరతను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సందర్భంగా కీర్తనల గ్రంథం నుండి 85వ కీర్తన 9వ వచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది అని. Surely his salvation is near to those who fear him, that glory may dwell in our land. దేవుని రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ఎందుకు అంటే దేవుని మహిమ దేశములో నివసించున్నట్లు. ఇది చాలా ఆలోచించవలసిన మాట, చాలా ఆశీర్వాదకరమైన మాట. దేశములో దేవుని మహిమ నివసించడానికి ఆయన యందు భయభక్తులు గల వారికి ఆయన రక్షణ అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో రాయబడింది. అంటే రక్షణ కావాలి అంటే ఆయన యందు భయం కావాలి. ఆయన యందు భయము అంటే ప్రతికూలమైన భయం కాదు, ఆయన ఏం చేసేస్తాడో అని భయం కాదు. ఆయన యందు భయం అంటే విధేయతతో కూడిన భయం, ఆయనను ఘనపరిచే భయం, ఆయనను దేవుడిగా స్వీకరించిన అధికారిగా ఆయన అధికారానికి ఒప్పుకున్న భయం. అలాంటి భయం కలిగిన వారికి దేవుడు రక్షణనిస్తాడు. ఆ రక్షణ అనే వాగ్దానం అక్కడ ఆ సందర్భంలో ప్రియులారా గమనించాలి. అది పాపముల నుండి రక్షణ మాత్రమే కాదు, పాపముల నుండి రక్షణ కూడా ఉన్నది దానిలో. అంత మాత్రమే కాదు, రక్షణ అంటే కాపుదల, రక్షణ అంటే ప్రతికూలమైన పరిస్థితుల నుంచి విడుదల, రక్షణ అంటే స్వస్థత, రక్షణ అంటే విమోచన, రక్షణ అంటే ఏ ప్రతికూలమైన ఏ వ్యతిరేకమైన పరిస్థితి ఉన్నా దాని నుంచి మనలను బయటికి నడిపించుట అనే వాగ్దానం. ఆయన యందు భయభక్తులు గలవారికి, ఆయన యందు భయం గలవారికి అలాంటి రక్షణ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రక్షణ ఎందుకంటే దేవుని మహిమ మన దేశంలో నివసించున్నట్లు. మన దేశంలో దేవుని మహిమ లేక దేవుని సన్నిధి నివసించాలి అంటే ఆ రక్షణ కలిగిన వారు ఈ దేశంలో ఉండాలి. ఆ రక్షణ కలిగిన వారు ఈ దేశంలో ఉండడం ద్వారా ఆ రక్షణ ఈ దేశానికి బయలుపరచబడాలి. మన ప్రకటన ద్వారా మాత్రమే కాదు, మనం మాట్లాడడం ద్వారా మాత్రమే కాదు, మన ప్రేమ ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన దేవుని సన్నిధి కలిగిన ఉనికి ద్వారా మనము ఆ రక్షణను ఈ లోకానికి బయలుపరచాలి. అలా బయలుపరిచినప్పుడు దేవుని మహిమ ఈ దేశంలో నివసిస్తుంది. ఇది చాలా గంభీరమైన మాట, భావగర్భితమైన మాట. మన దేశం ఆశీర్వదించబడాలంటే, మన దేశంలో దేవుని మహిమ, దేవుని సన్నిధి నివసించాలి అంటే గమనించాలి. దేవుని మహిమ, దేవుని సన్నిధి అప్పుడొకసారి ఇప్పుడొకసారి వచ్చిపోయేలా కాదు. ఆ దేవుని మహిమ, దేవుని సన్నిధి మన దేశంలో నివసించాలి అంటే దేవుని యందు విధేయత, దేవుని యందు భయము కలిగిన వారి రక్షణ, ఆ రక్షణ బయలుపరచబడడం, దాని ద్వారా దేవుని మహిమ, దేవుని సన్నిధి మన దేశంలో నివసిస్తుందని క్రైస్తవ విశ్వాసులమైన మనం భారతదేశంలో భారతీయ క్రైస్తవులంగా దేవుని మహిమ మన జీవితాల్లో నివసింపచేసుకుని ఆయన యందు విధేయత, భయము, ఆయనను కనపరిచే స్థితి, ఆయన ఆరాధించే స్థితి, ఆయనను మన జీవితాల్లో, ఆయన సన్నిధిని మన జీవితాల్లో పొందుకొని ఆ సన్నిధిని, ఆ రక్షణ అనుభవాన్ని ఈ లోకానికి బయలుపరుస్తూ మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన ప్రేమ ద్వారా, మన సాక్ష్యం ద్వారా ఈ లోకానికి బయలుపరుస్తూ దేవుని మహిమను మన దేశంలో నివసించినట్లుగా చేసే బాధ్యత నీది, నాది. అలాంటి గొప్ప ఆశీర్వాద స్థితి దేవుడు మనకిచ్చాడు. మన దేశంలో దేవుని మహిమ, దేవుని సన్నిధి ఉండాలి అంటే దేవుని యందు భయము కలిగి, విధేయత కలిగి ఆ రక్షణ పొందు. ఆ రక్షణ ద్వారా దేవుడు నిన్ను ఘనపరచడం మాత్రమే కాదు, నీ ద్వారా నీ కుటుంబాన్ని,
నీ చుట్టూ ఉన్న సమాజాన్ని, క్రైస్తవ సంఘాన్ని, సంఘం వెలుపల ఉన్న సమాజాన్ని, మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా దేవుని మహిమ ఈ దేశంలో నివసించాలి. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రియుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, నీ మహిమ మా దేశంలో నివసించాలి ప్రభువా. మేము ఆ మహిమ నివసిస్తూ ఉండగా దాన్ని చూసి నిన్ను ఘనపరచాలి ప్రభువా. అట్టి స్థితి మా ద్వారా, ఈ మాటలు విన్నవారిలో ప్రతి వారి ద్వారా ఆ స్థితి మా దేశంలో కలుగునట్లుగా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ, మా చుట్టూ ఉన్న సమాజంలో, మా సంఘాల్లో, మా కుటుంబాల్లో మా ద్వారా నీ మహిమను బయలుపరిచే స్థితి మాకు దయచేసి ఆశీర్వదించమని, అట్టి ఆశీర్వాద స్థితిలో ఈ బిడ్డలను బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.